అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ విషయంపై నా ఫ్యాన్స్ అందరూ కూడాను తీవ్ర సంతోషంలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారు? అది ఏంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాజకీయాలపైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఏపీలోని 10 ఏళ్ల తర్వాత 100% రేట్‌తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా విజయం సాధించి కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాటులో కీలక పాత్ర అయితే పోషించారు. అంతకు ముందు కూడా పొత్తు వ్యవహారంలోని టీడీపీ, బీజేపీకి మధ్య సయోధ్య కుర్చీచ్చే విషయంలో కూడా ముఖ్య పాత్ర పోషించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పేరు పొందారు. ప్రధాని మోడీ గారు కూడా స్వయంగా ప్రతి సభలోని పవన్‌ను అవకాశానికి ఎత్తేయడం అయితే మనందరం కూడా చూసుంటాం. ఈ క్రమంలోనే ఏపీలోని యాక్టివ్‌గా ఉన్న జనసేనను కూడా తెలంగాణలో కూడా ఫామ్‌లో తీసుకొచ్చేందుకు ప్రణాళికైతే రూపొందించినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్‌లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోని పోటీ చేసేందుకు పార్టీ పూర్తిగా సిద్ధమవుతుంది. జనసేన గ్రేటర్ అధ్యక్షుడు అయిన రాజలింగం ప్రకటించారు ఈ విషయాన్ని. ఎన్నికల ముందు పార్టీ శక్తి వ్యూహాలపైన చర్చించేందుకు ఆయన కూకట్పల్లిలోని ప్రత్యేక సమావేశాన్నైతే నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ముఖ్య అతిథిగా అయితే హాజరయ్యారు. పార్టీని మరింత బలపరచడం, కార్యకర్తలను సమీకరించడం ఇప్పుడు అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని ప్రతి డివిజన్‌లోని కేడర్‌ను యాక్టివ్‌గా ఉంచడం పైన ప్రత్యేక దృష్టినైతే పెట్టాలని సూచించారు. అలానే జనసేన కూకట్పల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్, వీర మహిళ చైర్మన్ అయిన కావ్య, అలాగే ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ దాంట్లోని. అయితే విభాగాల వారీగా బాధ్యతలు, గ్రౌండ్ రిపోర్టులు, స్థానిక ఇష్యూలపైన నాయకులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్నిటిలో కూడా జనసేన కూడా ముందంజలో ఉండాలి అని కోరుకుంటూ ఇలాంటి ప్రణాళికలను కూడా రూపొందించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇటు 2 రాష్ట్రాల్లో కూడాను తమకిష్టమైన నేత ఉండబోతున్నారు అని తెలిసిన ఫ్యాన్స్ అందరూ కూడాను తీవ్ర సంతోషంలోని ఎగిసిపడుతున్నారు. ఈ విషయం తెలిసాక. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.